హాయ్ ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చెప్పబోతున్నా ఈ వీడియోని సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే స్కిప్ చేయండి. అలాగే వీక్ గా అంటే అలా వీక్ గా దెయ్యాలంటే భయం, లేకపోతే సంథింగ్ ఏదైనా జరిగి చెప్తున్నప్పుడు అది ఎవరైతే ఇమాజిన్ చేసుకొని నాకే జరుగుతుందని అనుకుంటారో అలాంటి వాళ్ళు అయితే స్కిప్ చేయండి. అలాగే మెయిన్ గా చిన్న పిల్లలు అయితే స్కిప్ చేయండి. ఇది చాలా డేంజర్ గా అయితే ఉంటది. డేంజర్ అంటే ఇన్ ద సెన్స్ రియల్ గా జరిగిన స్టోరీ నాకే జరిగింది ఫారెన్ లో. మనకి ఇక్కడ ఇండియాలో దెయ్యాలు ఎలా ఉంటాయో ఫారెన్ లో స్పిరిట్స్ అనేవి అలాగ ఉంటాయి అన్నమాట. వాటిని రియల్ గా నేను ఎలా ఫేస్ చేశాను, ఎంత ఇబ్బంది పడ్డా ఆ 2 days అన్నది నేను ఇప్పుడైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ముందే చెప్తా ఉన్నాను, ఎవరన్నా సెన్సిటివ్ పీపుల్ కానీ లేకపోతే వీక్ హార్టెడ్ పీపుల్ కానీ నైట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ అస్సలు చూడొద్దు. ఇది చాలా రియల్ గా అయితే జరిగింది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీ అందరికీ తెలిసిన విషయం, నేను యూరోప్ లో ఉన్న లాట్వియా అనే కంట్రీలో అయితే చదువుకున్నాను. ఈ విషయం మీ అందరికీ తెలుసు. నేను వెళ్ళిన ఫస్ట్ డే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డార్మెటరీ ఒకటి ఉండిద్ది. ఆ డార్మెటరీ ఆల్రెడీ నేను వీడియో చూపించాను ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. సో చిన్నగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా అయితే చూడండి వీడియో మొత్తం. సో స్పిరిట్స్ అన్నది అసలు ఎలా ఉంటే, అసలు నాకు దెయ్యాలన్నా ఏదన్నా కానీ అసలు నమ్మకం ఉండేది కాదు. కానీ చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే భయం అయితే ఉండేది. నమ్మకం వేరు, భయం వేరు. సో రెండింటిని అయితే కలపద్దు. సో నాకు దెయ్యాలంటే చాలా అంటే చాలా భయం. గైస్, మీ అందరికి తెలిసిందే, నేను యూరోప్ లో ఉన్న లాట్వియా అనే కంట్రీలో అయితే చదువుకున్నాను అనమాట. నేను నైట్ టైం అయితే వెళ్ళాను. నా ఫ్లైట్ ఈవినింగ్ అరౌండ్ 7:30, 8 కి అయితే నేను దిగాను. వెళ్ళగానే ఒక డార్మెటరీ అయితే ఉండిద్ది. సేమ్ దానికి తగ్గట్టే ఆపోజిట్ డార్మెటరీ కూడా సేమ్ టు సేమ్ ఉంటది. అండ్ మా డార్మెటరీకి ఏంటంటే నాకు ఇచ్చిన రూమ్ వెనకాల ఫుల్ ప్లెయిన్ గ్రౌండ్ అయితే ఉంటది అనమాట. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో కూడా, నా షార్ట్స్ లో కూడా చూపించాను. ఒకసారి చూడకపోతే చూడండి. అసలు ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే నాకైతే కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్ అయింది. మన ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఉన్నట్లయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది. వెళ్ళంగానే ఏదో స్మెల్, సమ్ డిఫరెంట్ స్మెల్ అయితే వచ్చింది. నాకైతే అసలు పడలేదు. దాన్ని ఆ స్మెల్ నేను తీసుకోవడానికైతే నాకు 2 days పట్టింది. అసలు ముక్కు మూసుకునేవాడిని, అంత స్మెల్ వచ్చింది ఆ రూమ్. అంటే ఆ రూమ్ కాదు, ఆ డార్మెటరీలోకి ఎంటర్ అవ్వగానే అలా స్మెల్ అయితే వచ్చింది. అండ్ నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు తెలుగు వాళ్ళు. ప్రతి ఒక్క దగ్గర తెలుగు వాళ్ళు అయితే ఉంటారు ఖచ్చితంగా. మీరైతే భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నారో. సో ఇక్కడే స్టార్ట్ అయింది అనమాట. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ వెళ్ళిన ఒక 3 months దాకా అయితే మనకి కిందే స్టే ఇచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇచ్చేవాళ్ళు. టోటల్ 5 floors ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చినప్పుడు మేము కిందే ఉండేవాళ్ళం. అంటే సారీ, దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు అనుకుంటా. సో డౌన్ ఫ్లోర్ లో అనమాట, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంటారు కదా. సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. నాది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 1, 2, 3 థర్డ్ రూమ్ అనమాట. మా ఫ్రెండ్ వచ్చేసరికి కొంచెం లాంగ్ ఉంటది, వాళ్ళది సెకండ్ రూమ్, ఇంకొకరిది 5th రూమ్ అనమాట. సో నేనైతే సెంటర్ లో ఉండేవాడిని. నా వరస్ట్ థింగ్ ఏంటంటే, నాకు రూమ్ మేట్ అయితే లేడు అప్పుడు. నేను సింగిల్ గా అయితే రూమ్ లో ఉండేవాడిని అనమాట. ప్రతి ఒక్కరికైతే రూమ్ మేట్స్ అయితే ఉన్నారు. ఇంకా తెలిసిందే కదా, మనం 9:30, 10 అవ్వగానే ఇంక అందరం కలిసి తెలుగు వాళ్ళు ఉన్నామంటే అందరం కలిసి ఒక గ్రూప్ లాగా ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ సొల్లు చెప్పుకుంటూ ఉంటాము. అక్కడ ఫారినర్స్ కి అయితే కొంతమందికి అయితే డిస్టర్బెన్స్ ఉంటది. వాళ్ళకైతే ఇలా నైట్ మాట్లాడుకోవటాలు, సౌండ్స్ చేయటాలు ఇలాంటివి అయితే నచ్చవు అనమాట వాళ్ళకి. మేబీ మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు ఎలా కలిసి ఎంత ఎంజాయ్ చేస్తాం, ఎంత గోల్ చేస్తాం, పక్కన రూమ్ వాళ్ళని కదిలియటం ఇలా అంతా చేస్తా ఉంటాం కదా. అక్కడే జరిగిందనమాట. సో మేమందరం కలిసి ఒక రూమ్ లో అయితే ఉండే. కొత్త ప్లేస్ కి వెళ్ళగానే ప్రతి ఒక్కళ్ళు మనోళ్ళలాగే అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే కొత్తగా ఏం తెలుసుకోవాలా, లేకపోతే ఎలా ఉండాలా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటా ఉండే. సో మేము అక్కడ 2 types అయితే జరిగేది. ఒకటి, మేము వాళ్ళ రూమ్ లోనే, ఒకే రూమ్ లోనే మేము 5 దాకా 4 దాకా ఉండేవాళ్ళం. సో కలిసి వండుకొని తినేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే, ఎవరి రూమ్ లో వాళ్ళు తినేసి నైట్ 10 అవ్వగానే ఒక రూమ్ లోకి వచ్చేసేవాళ్ళం. రూమ్ లోకి వచ్చేసిన తర్వాత ఒకరినొకరు మాట్లాడుకోవటం, ఇంటరాక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో అలా అందరం ఇంటరాక్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉంటదో మనకు తెలుసు కదా, చాలా తేట ఎక్కువ. నాకైతే చాలా భయం, దెయ్యాలన్నా లేకపోతే చనిపోయిన వాళ్ళన్నా కానీ చాలా అంటే చాలా భయం. ఆ విషయం మా వాళ్ళకైతే నేను చెప్పాను క్లియర్ గా. అందులో కొంతమంది అయితే భయపడ్డారు, అండ్ రిమైనింగ్ వాళ్ళు అంటే అంత భయం అయితే లేదు. ఒకళ్ళు అయితే క్రిస్టియన్ ఉన్నారనమాట. క్రిస్టియన్ అని ఎందుకు నేను చెప్తామంటే, వాళ్ళు బైబుల్ ని చాలా అంటే చాలా బలంగా నమ్ముతా ఉంటారు. సో వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా బైబుల్ అయితే చదువుతా ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎలాంటి వాటికైతే భయపడేవాడు కాదు. సో మేము
అందరం కలిసి తినేసిన తర్వాత రూమ్ లో కూర్చునే వాళ్ళం. 10:30 అవ్వగానే యానా అని చెప్పేసి ఆ వార్డెన్ అనమాట. ఆ వార్డెన్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ద రూమ్స్, అంటే ఇటువైపు ఒక 10 రూమ్స్ ఉంటాయి, అటువైపు ఒక 10 రూమ్స్ ఉంటాయి, మిడిల్ లో ఆమె కూర్చొని ఉంటది అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా, ఎలాంటి సౌండ్ వచ్చినా కానీ ఆమె అయితే డెఫినెట్ గా వచ్చి మాకైతే వార్నింగ్ అయితే ఇచ్చేదన్నమాట. సో మేము ఎలాంటి సౌండ్ రాకుండా గేమ్ ఆడటం స్టార్ట్ చేసాం. అలాగే కూర్చోగానే మేము నలుగురితో పాటు మాకు ఇద్దరు అమ్మాయిలు, ఎవరైతే తమిళనాడు అమ్మాయిలు వాళ్ళైతే పరిచయం అయ్యారు. ఒకళ్ళేమో మైనర్, ఇంకొకళ్ళేమో మేజర్. మామూలుగానే బ్యాచులర్స్ కి వచ్చారు, మాస్టర్స్ కి అయితే వచ్చారు అనమాట. సో అందరు కలిసి అక్కడికి వచ్చేసి కూర్చొని గ్యాంగ్ గా కూర్చొని ఒకరినొకరు తెలుసుకోవటం, ఆడుకోవటం, సరదాగా చిల్ అవటం అలా చేస్తా ఉండేవాళ్ళం. నేను వెళ్ళిన 2 days దాకా అయితే మంచిగా అయితే పడుకునేవాడిని. ఎందుకంటే రూమ్ లో ఎలోన్ గా ఉన్నా గానీ ట్రావెల్ చేసి వచ్చా కాబట్టి నిద్ర అయితే ఉండేది కాదు. అందుకని చెప్పేసి మేము ఎంత మాట్లాడుకున్నా ఏదన్నా గానీ పడుకునేవాడిని. ద నెక్స్ట్ డే, వెరీ ఫైన్ డే, ఏదైతే 3rd డే ఉందో ఆ డే అయితే మేమందరం కలిసి రూమ్ లో కూర్చొని దెయ్యాల గురించి అయితే మాట్లాడుకోవటం అయితే స్టార్ట్ చేసాం. అలాగే చిన్న గేమ్స్ అయితే ఆడాం. ట్రూత్ ఆర్ డే. మనకున్న దరిద్రమైన పని అయితే అదొకటే కదా. సో కొన్ని ట్రూత్ ఇచ్చే, కొన్ని డేర్లు ఇచ్చేవాళ్ళు. 5th floor కి వెళ్ళి రమ్మనే వాళ్ళు. అది దిగుతున్నప్పుడు స్టెప్స్ సౌండ్ వస్తా ఉంటే గుండెల్లో గబేలం అనేది, అంత భయం వేసేది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫోన్ ఆన్ లో పెట్టుకొని మరి స్టెప్స్ ఎక్కి పైకి 5th floor కి అయితే వెళ్ళి రమ్మని చెప్పేవాళ్ళు. ఎంత భయం వేసేది అంటే అంత భయం వేసేది. మనం అనుకుంటా ఉంటాం, చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు దెయ్యాలు లేవు, భూతాలు లేవు అని చెప్పేసి. నిజానికి నేనైతే బిలీవ్ చేస్తున్నా దెయ్యాలు అన్నది ఉంటాయి, భూతాలు అన్నది ఉంటాయి. సో ఆ స్పిరిట్స్ ఏదైతే ఉంటాయో అది నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అదే రోజు మేమందరం మాట్లాడుకొని అలా అయితే మొత్తం డిస్కస్ చేసుకొని మొత్తం అయిపోయింది. తర్వాత నా రూమ్ కి వెళ్ళాలంటేనే నాకు భయం వేసేది. అక్కడ నుంచి మహా అయితే గట్టిగా 3 to 4 రూమ్స్ తేడా ఉంది. ఆ రూమ్స్ కి వెళ్తే గానీ నా రూమ్ కి అయితే నేను వెళ్ళిపోతాను. సో ఆ రూమ్ కి వెళ్ళి ఒక్కడిని పడుకోవాలంటేనే చాలా భయం వేసేది. మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాము, ఓన్లీ 2 beds ఉంటాయి. సో వాళ్ళైతే ఫిల్ అయిపోయారు. నా దగ్గర అయితే నేను అలోన్ గా అయితే ఉండే, ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. సో నేనైతే పడుకున్నాను. పడుకోగానే ఇక్కడ ఒక విండోస్ కూడా ఉంటాయి అనమాట. నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ మొత్తం గ్రౌండ్ ఉంటది అని చెప్పేసి. సో విండోస్ కూడా ఉంటాయి, దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే తెలియని సౌండ్స్ ఏదో వినిపిస్తా ఉంది. నేను నిద్రపోదామని చెప్పేసి పడుకున్నాను. పడుకోగానే నిద్ర అలా పోగానే ఏదో తెలియని సౌండ్, ఏదో తెలియని ఎఫెక్ట్. కళ్ళు మూసుకొని తెరుస్తున్నాను, కానీ చుట్టుపక్కల చూస్తా ఉంటే ఏం కనబడట్లేదు. నా గుండెల మీదకైతే ఏదో వచ్చి కూర్చుంది అనమాట. నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. 1/2 గంట సేపు అయితే నాకు ఊపిరి ఆడలేదు, నా చెయ్యి కూడా పైకి అవ్వలేదు. మరి మన డాక్టర్స్ అయితే ఏదో చెప్తారనమాట, లైక్ కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవడం వల్ల అలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాకైతే 2 days అయితే లిటరల్లీ నాకైతే స్పిరిట్స్ అంటే పడిపోయింది అనమాట. నిజంగా అంత భయం వేసింది. నిజానికి స్పిరిట్స్ అయితే ఉన్నాయి గైస్. అందుకే చిన్న పిల్లలు గానీ, వీక్ హార్టెడ్ గానీ చూడొద్దని చెప్పేసి నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో ఇలాంటి మీకు కూడా జరిగి ఉంటే కానీ ఒక్కసారి నాకు కామెంట్ అయితే చేయండి. కానీ అయితే రియల్ గా ఉన్నాయి. సో ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఒక్కడనే పడుకొని అసలు అర్థమవుతా ఉంది. బట్ నా మీదకి ఏదో వచ్చి కూర్చుంది. అదైతే లెగవట్లేదు. ఇట్లా తలకాయ కూడా నేను ఓపలేకపోతా ఉన్నా, అంత భయం వేస్తా ఉంది. అంటే అది వచ్చి కూర్చుంది. ఆ తర్వాత రోజు మేము మళ్ళీ డిస్కషన్, మళ్ళీ నెక్స్ట్ డే మాకు అలా నాకు గట్టిగా 1.5 hour 2 hours అయితే ఉంది. అసలు ఊపిరి రాకుండా అసలు విక్కిరైపోయాను. ఇంకా లెగిసి కూర్చొని లైట్ ఆన్ చేసుకొని అయితే నేను పడుకున్నాను ఆ రోజు. అండ్ హనుమాన్ చాలీసా ఇవన్నీ దగ్గర అయితే పెట్టుకున్నాను. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఖురాన్ చదువుతారు, ప్రతి ఒక్కళ్ళు ఖురాన్ అయితే చదువుతారు. క్రిస్టియన్స్ బైబుల్ చదువుతారు, ప్రతి ఒక్కరు బైబుల్ చెప్తారు. కానీ ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళైతే హనుమాన్ చాలీసా కానీ లేకపోతే ఏ దేవుడికి సంబంధించిందైనా కానీ అదైతే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి, ఇప్పుడు వచ్చే పిల్లలకైతే మీరైతే నేర్పియండి. ఇది ఒక మ్యాండేటరీగా అయితే నేర్పియండి. ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది అవ్వకుండా అయితే చాలా సేఫ్టీగా అయితే ఉంటది. ఒక ధైర్యాన్ని అయితే కోల్పోకుండా ఉంటారు. మెయిన్ గా అయితే హనుమాన్ చాలీసా అయితే నేర్పించండి. నేను మాలేసుకున్న దగ్గర నుండి హనుమాన్ చాలీసా అయితే చదవటం అయితే నేర్చుకున్నాను, చదువుతా ఉన్నాను. మనకి ఒకేసారి అన్ని రాదు, చిన్నగా అయితే వస్తా ఉంటది. సో ఆ రోజు ఏమైందంటే పడుకున్న తర్వాత ఒంటి మీద కూర్చొని అలా 2 days అంటే బాగా సఫర్ అయ్యాను. ఆ సెకండ్ డే అయితే నేను మళ్ళీ మీటింగ్ అయితే వెళ్ళలేదు మా వాళ్ళతో. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కి అయితే చెప్పాను. అదే టైంలో నాకైతే ఒక శ్రీలంక
ఆ అబ్బాయి అయితే పరిచయం అయ్యారు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి కూడా పరిచయం అయ్యారు. ఇద్దరు శ్రీలంక వాళ్ళే. ఒక శ్రీలంక పర్సన్ అయితే మేము గ్రూప్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడైతే గ్రూప్ అన్నది పెద్దదైపోతా ఉంది. దగ్గర దగ్గర 7 మెంబర్స్ అయితే ఉన్నాము. ఈ 7 మెంబర్స్ ఆ శ్రీలంక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక సర్టిఫికేషన్ అయితే చూపించాడు. అతనేంటంటే సంథింగ్ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఒక డాక్యుమెంటరీ అయితే తీశారనమాట. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే చూపించారు. అప్పుడు మాకైతే ఇంకొంచెం పడటం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనోడు రియల్ గా జరిగిన ఈ సింగల్ వెళ్ళి చేసిన ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా ఉన్నాడు. అవన్నీ ఇన్ని మాకేమనిపించిందంటే రియల్ గా ఉంటాయా ఉండవు అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ కి అయితే వెళ్ళాము. నైట్ టైం అనమాట. మనోడి ఫోటో నా దగ్గర ఫోటో అయితే లేదు, లేకపోతే ఇక్కడ మీకు డిస్ప్లే చేసామండి ఖచ్చితంగా. ఫోటోలో అయితే క్లియర్ గా మాకైతే ఎవరో మమ్మల్ని చూస్తున్నట్టుగా వైట్ గా అయితే కనిపించింది. మేము 5 వరకే వెళ్ళామన్నమాట. మిగతా వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు రావడానికి. అంత భయంకరంగా ఉండేది. అండ్ నైట్ టైం మీరు ఇలాంటి స్టంట్లు అయితే చేయొద్దు. మనం పొరపాటున ఒక ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళాము. అది దగ్గర చాలా పెద్దది, చాలా పెద్ద ఫారెస్ట్, పెద్ద లైక్ చెట్లు అన్ని ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నైట్ టైం ఆ టైంలో కానీ మనం పోలీసులు దొరికామంటే గన డిపోర్ట్ చేసేస్తారు. చాలా డేంజర్. పైగా ప్లేస్ ఏంటంటే ఎక్కువ మనుషులు కూడా ఉండరు అనమాట. అందుకే మేము డేర్ చేసి పోలీసులు రారు అనే ఒక నమ్మకం అయితే మేమైతే వెళ్ళాం అనమాట. వెళ్ళి వీడియోస్ మొత్తం ఫొటోస్ అన్ని తీసుకున్నాము. దాంట్లో మాకు లాస్ట్ లో మొత్తం వచ్చేసి నెక్స్ట్ డేకి మాకైతే ఒక ఫోటో అయితే చూపిస్తా ఉన్నారు. ఆ ఫోటోలు ఏంటంటే మేమందరం కలిసి ఫోటో దిగాము. వెనకైతే ఒక వైట్ అయితే కనిపిస్తా ఉంది. మేమైతే నమ్మలేదు. బట్ ద థింగ్ అదే రోజు నైట్ నాకు సేమ్ ఏదైతే జరిగిందో నాకు ప్రీవియస్ లో అదే ఎఫెక్ట్ అయింది. నా ఫ్రెండ్ దగ్గరికి అయితే పరిగెత్తుకుని వెళ్ళి చెప్తే వాళ్ళు అన్నది ఏంటంటే ఒక వాటర్ బాటిల్లో ఒక వాటర్ అన్న పెట్రా ఏదన్నా స్పిరిట్స్ లాంటివి వస్తే వాటర్ తాగేసి వెళ్ళిపోతాయి అని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పేసి వాటర్ బాటిల్ పెట్టా. అలాగే మా వాళ్ళకి ఏంటంటే ఇంకా అలవాటు అయిపోయింది. వీడు భయపడతా ఉన్నాడు, ఇంకొంచెం భయపెడదాం అని చెప్పేసి. అయితే మీకు చెప్పాను కదా శ్రీలంక పర్సన్ అని, తను బ్లాక్ మ్యాజిక్ గురించి అయితే చెప్పాడు అనమాట. 4 మెంబర్స్ రౌండ్ గా కూర్చొని ఇలా చేయాలని చెప్పేసి దాని మీద మనోడు డాక్యుమెంటరీ కూడా తీశాడు. అదైతే సక్సెస్ఫుల్ గా నిజంగా స్పిరిట్స్ ఉన్నాయన్న అయితే అది రియల్ గా ప్రూవ్ అయింది అనమాట. సో మా వాడైతే వచ్చి నా రూమ్ లో కూర్చొని బ్లాక్ మ్యాజిక్ అయితే చేస్తా ఉన్నాడు. నాకైతే లిటరల్లీ గుండె జారిపోయింది. నా రూమ్ లో వద్దు అని చెప్పేసి రచ్చ అయితే చేశాను. ఆ తర్వాత మనం వేరే రూమ్ లో అయితే బ్లాక్ మ్యాజిక్ చేద్దాం అనుకున్నాం. కానీ ముగ్గురు అయితే యాక్సెప్ట్ చేశారు. నేను ఒక్కడైతే యాక్సెప్ట్ చేయలేదు. నేనైతే డెఫినెట్ గా రానని చెప్పేశాను. సో నాకు జరిగిన అంటే మీకు కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా ఇలాగా? సో నేనైతే స్పిరిట్ ని రియల్ గా చూశాను. అలాగే నా మీద ఉన్నప్పుడు నేను ఫేస్ చేశాను. లైక్ మనకి అర్థమవుతా ఉండేది, మనం లెగిసే ఉంటాం, మనకు అర్థమవుతా ఉండేది, కానీ చేతులు లేపలేము, కాళ్ళు పైకి లేపలేము. ఏదో గొంతు మీద కూర్చొని గొంతు పట్టేసుకున్నట్టు ఇట్లయితే అనిపిస్తా ఉండేది. మీకు కూడా ఎలా జరిగినది అయితే కామెంట్ చేయండి. ఫారెన్ లో నిజంగా స్పిరిట్స్ అయితే ఉంటాయి. చాలా డేంజర్. నైట్ టైం అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. స్పిరిట్ అన్న నేమ్ కూడా ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మన హనుమంతుడి చెప్పినట్టు రాముడి నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హనుమాన్ అయితే ఉంటాడని చెప్పేసి మనం ఎలా అయితే నమ్ముతామో, ఫారెన్ లో అయితే స్పిరిట్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటది. స్పిరిట్ అన్నామంటే చాలు 3 times స్పిరిట్ అన్నామంటే చాలు డెఫినెట్ గా మన చుట్టుపక్కలకి కొన్ని తెలియని సౌండ్స్ తో కొన్ని డిఫరెంట్ సౌండ్స్ అయితే అయితే వస్తా ఉంటాయి. సో ఫారెన్ లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నాకైతే మేము వర్క్ చేసుకొని వచ్చేసరికి నైట్ 12:30, 1 o'clock, 2 o'clock అవుతా ఉండే. సో లిటరల్లీ నాకైతే వణుకు పుట్టేది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హనుమాన్ చాలీసా చేసుకుంటూ వెళ్ళేవాడిని అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ ప్లేసెస్ కి అయితే వెళ్ళొద్దు. బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి గేమ్స్ ఇలాంటి అన్ని అయితే ఆడొద్దు. నిజంగా అయితే స్పిరిట్స్ ఉన్నాయి, ఇదైతే బిలీవ్ చేయండి. సో మనకి అండ్ రీసెంట్ గానే కొన్ని మీకు ఒక ఛానల్ చెప్తాను. ఆ ఛానల్లో రియల్ గా ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి. మీరు అవి చూసన్నా గానీ మీరైతే అర్థం చేసుకోండి రియల్ గా స్పిరిట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. మీకు ఛానల్ గురించి కూడా మీకు పెడతాను. సో గైస్ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ CCMJ Vlogs. అంతేకాదు నెక్స్ట్ టైం పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటది ఫారెన్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని అయితే నేను మీకైతే పార్ట్స్ వైజ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంటే డెవిల్ సంబంధించింది, గోస్ట్ సంబంధించింది, స్పిరిట్ సంబంధించింది కాబట్టి మీకు ఈ చిన్న వీడియో అయితే చేయడం జరుగుతా ఉంది. మీరు నెక్స్ట్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్ నేను ఇంకా ఏం ఫేస్ చేస్తాను ఏంటి తెలుసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ CCMJ Vlogs. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.